మీరు చూస్తున్నది సంగమేశ్వర టెంపుల్. ఇది అల్లంపూర్లోనే ఉంటుంది, కానీ చాలా అందంగా ఉంటుంది. అల్లంపూర్ మెయిన్ టెంపుల్ చూసిన తర్వాత ఈ టెంపుల్ చూడడం మాత్రం మర్చిపోకండి. చాలా అందంగా ఉంది టెంపుల్ మాత్రం. నేను సైడ్ నుంచి మొత్తం చూపిస్తా చూడండి. ఇక్కడ విష్ణుమూర్తి, కింద గరుడ ఉంటది చూడండి, ఎంత బాగుంటుందో కదా. చాలా బాగుంది, నల్లరాతితో కట్టిన అనమాట. ఇంతకు ముందు నేను అల్లంపూర్ లో ఒక శివుని టెంపుల్ చూపించిన, ద్వారం మొత్తం నల్లరాతితో ఉంటుంది. కానీ దొరికినవన్నమాట. దొరికిన విగ్రహాలన్నీ ఇక్కడ పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ సగం 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 మనుషులు, సగం చేపలు, సగం ఏదో రకంగా ఉంది. స్వస్తిక్ చూసారా? స్వస్తిక్ అప్పట్లోనే కట్టారంటే ప్లస్ అది. నేను ఒకరిని అడిగితే ఏం చెప్పారంటే, చూడండి అన్ని తెచ్చిపెట్టిండ్రు, ఎంత అద్భుతంగా. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, చూడండి ఈ ఆయుధంతో ఇక్కడ పొడుస్తున్నాడు, ఎందుకు కూడా అన్ని తెచ్చిపెట్టిండ్రు, ఎంత అద్భుతంగా. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, చూడండి ఈ ఆయుధంతో 1 2 3 4 పాముంది, 5 6 7 8. ఇది త్రిశూలం లాంటి ఒక ఆయుధం. ఎవరు ఇక్కడ అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇది చూడండి, ఇవి కమ్మలు అద్భుతంగా కూరలు చూడండి, కూరలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూరలు అసలు ఎందుకు నీ కూరలు, ఈయన ఎవరు? ఇక్కడ పైన చూడండి ఇద్దరు కనిపిస్తున్నారు. ఇద్దరు ముఖాలు, ఇక్కడ ముఖాలు పైన అవి రెండు ఏంటో తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు మనకు. ఇక్కడ చూడండి ఇది త్రిశూలం అన్నమాట. త్రిశూలం ప్లస్ ఇక్కడ ఈమె కడుపులో కమ్మలు చూడండి ఎంత డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇది చూడాల్సింది కూర, ఎవరు ఇనా అనేది అర్థం కాదు. పైన ముఖ్యంగా ఈడ ఉన్నారు చూడండి, ఇక్కడ చూడండి ఇద్దరు ఉన్నారు, ఎవరు వాళ్ళు అనేది అర్థం కాదు. సూపర్ గా ఉన్నది. ఇవంతా ఒక ఎత్తు. ఈ శిల్పం చాలా అద్భుతంగా సూపర్ గా ఉంది. మీకు ఎవరన్నా దీని గురించి వివరించాల్సి వస్తే ఈయన ఎవరు అని తెలిస్తే మాత్రం నాకు చెప్పండి. ఇక్కడ పామును కూడా పట్టుకున్నాడు. ఇక్కడ చూడండి, పామును పట్టుకున్నంత మాత్రం శివుడు కాడేమో అని నా డౌట్. ఇంకొక విషయం, ఇక్కడ చూడండి ఒకరిని తొక్కి ఉన్నాడు. ఇక్కడ కూడా ఒకరు ఉన్నారు. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. వినాయకుడు ఉంటే మరి శివుడే అయి ఉండొచ్చేమో అని నా డౌట్. మొత్తంగా కన్ఫ్యూజన్ గా ఉంది. శివునికి ఇలా కూరలు ఉండవు కదా, నా డౌట్ అది. చూడండి ఆయన చిన్న చేయితో తల మీద నిమురుతున్నాడు. ఇక్కడ ఉండి ఈయన ఇక్కడ దుక్కున్నాడు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. స్టార్టింగ్ నుంచి వీడియో చూస్తే మీకు అర్థం అవుద్ది. వీళ్ళందరూ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉన్నారు. విగ్రహం దగ్గర పైన వాళ్ళు ఉన్నారు, 4 5 మంది. వాళ్ళు ఎవరో తెలియని విచిత్రమైన విషయం ఏంటంటే, ఈడ పైన ఉన్నారా, వాళ్ళు ఎవరు అనేది అర్థం కాలేదు నాకు. ఇవి తెగిపోవడం వల్ల, చేతులు కాళ్ళు తెగిపోవడం వల్ల కొన్ని విషయాలు మనకు అర్థం కావట్లేదు. అసలు ఈ చేయి చూడండి, ఇక్కడ ఇరిగిపోయిన తర్వాత ఇక్కడ పెట్టుకున్నాడు. ఇక్కడ వేలు కనిపిస్తుండే మీకు క్లియర్. ఇక్కడ నడుము మీద చేయి, ఇక్కడ తొడ మీద చేయి, నడుము మీద పెట్టిన చేయి. ఇక్కడ కుండాలు చూడండి, ఇది ఎలా ఉంది, ఇది చూడండి పెద్ద ఉంది. చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇది చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఇంకొక విగ్రహం చూడండి, ఇక్కడ తామర పువ్వు పట్టు, చేతిలో తామర. పైన అక్కడ ఒకరొక్కరే ఉన్నారు, ఇక్కడ మాత్రం ఇద్దరు ఉన్నారు చూడండి. ఇది సంగమేశ్వర టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ లో కనిపించిన విషయాలన్నీ కొంచెం వింతగా ఉన్నాయి. అక్కడ చూడండి ముసలి నోట్లో నుంచి సింహం బయటకు వచ్చి చాలా విచిత్రంగా అనిపించింది నాకు. అక్కడ ముసలి నోట్లో అక్కడనేమో సింహం బయట, ఇక్కడనేమో మనిషి బయటకు వచ్చింది. ఎందుకు ఇంత డిఫరెంట్? వీళ్ళైతే కామన్, అన్ని దగ్గరలో ఉన్నారు కామన్. చూడండి ముసలి నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన మనిషి ఆడు. ఇక్కడ చూడండి వీళ్ళు సగం మనుషులు, సగం ఏమో చేపలు. ఈ చేపలు సగం చేపలు, సగం మనుషులు. ఇక్కడ చేతులు ఇక్కడ ఏమో పట్టుకున్నారు. ఇంకా వాళ్ళైతే కామన్, పైన మనుషులు ఒక్కొక్కరు. ఇక్కడ చూడండి విష్ణువే. ఇక్కడ మాత్రం వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ వినాయకుడు ఉన్నంత